ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటెం అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది అండ్ వర్షం పడుతున్నప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఇది వచ్చేసి క్రంచీ స్వీట్ కార్న్ బీబీక్యూ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఈ స్వీట్ కార్న్ నుండి ఈ సీడ్స్ని సపరేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్కి కరెక్ట్గా సరిపోయేంత సాల్ట్, అంటే లోపల కొంచెం ఉప్పుగా తగిలితే బాగుంటుంది కదండి. సో అందుకోసం ఈ కార్న్కి సరిపడా కొంచెం ఉప్పును కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు ఎందుకు అంటే మంచి కలర్ అనమాట. కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు కదండి. సో కొంచెం పసుపు వేసుకొని ఇవి ప్లఫీగా ఉడికిన తర్వాత వీటిని హాట్ వాటర్లో వచ్చి తీసి కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఈ కోల్డ్ వాటర్లో ఉంచి కూడా వాటిని సీడ్స్ అన్నింటినీ తీసేసి ఓ ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే పైన లేయర్ కూడా సాల్టీగా తగ్గడం కోసం. అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి నీట్గా కలిపేసుకోవాలండి. కలపడం అంటే చేత్తో కలపకూడదండి, మనం గోధుమ పిండి కలిపినట్టు. ఎందుకంటే ఇవి స్వీట్ కార్న్ కదా, చాలా తొందరగా మ్యాష్ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వేసేటప్పుడు దుగ్గు అయిపోతాయి అనమాట. అట్లా అవ్వకుండా ఉండాలంటే స్వీట్ కార్న్ ఈ మసాలాలన్నింటినీ మనం ఫోర్క్తో మిక్స్ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని తీసుకొచ్చి ఫ్రై చేసుకోవాలండి. బాగా హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యి ప్లఫీగా వస్తాయండి. అట్లా ప్లఫీగా వచ్చిన తర్వాత ఈ స్వీట్ కార్న్ అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తడకా కోసం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. భలే స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా అరోమాటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి, అంటే పూర్తిగా కుక్ అవ్వకూడదండి, సెమీ కుక్గా ఉండాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి అవి కొంచెం సాఫ్ట్ అయ్యి చూసారా పింకిష్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇట్లా పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నుంచి మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకొని ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పెప్పర్ పౌడరు, జీరా పౌడర్, ధనియాల పౌడరు అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలండి. మసాలాలు అసలు మాడనివ్వకూడదు, చాలా ఫాస్ట్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీని మీద కొంచెం అంతా నిమ్మకాయ పిండేసుకొని ఆనియన్స్తో తింటే ఉంటుందండి. అప్పప్పా, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇది మనకు వర్షం పడుతున్నప్పుడు మనకుండే క్రేవింగ్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. పైన కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగుంటుంది. సో ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.